వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూ కట్టారు ప్రముఖులు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామన్నారు బట్టి విక్రమార్క. వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం జరిగింది. దర్శనం చాలా ప్రత్యేకంగా జరిగింది. ఇంతకు మునుపు కంటే కూడా ఈసారి బ్రహ్మాండంగా దర్శనం ఏర్పాట్లు చేసిండ్రు. అలంకరణ కూడా కొత్తగా చేసిండ్రు. చాలా మంచి దర్శనం అయింది. మరి భగవంతుని రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా అభివృద్ధిలో ఒకట కలిసి పనిచేయాలని చెప్పేసి మొక్కుకున్నా. అదేవిధంగా రెండు రాష్ట్రాల రైతులు కూడా సుభిక్షంగా ఉన్నారని మొక్కుకున్నా అని చెప్పేసి. దాంతోపాటు మేమందరం వికారాబాద్ నుంచి చాలామంది 10 మంది వచ్చినాము. మరి అందరం అదే మొక్కుకున్నాము. ముక్కోటి సందర్భంగా పవిత్రమైనటువంటి ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఈ పవిత్రమైనటువంటి రోజు వారిని ఒకటే కోరుకున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు నడవాలని చెప్పి శాంతి భద్రతతో కూడినటువంటి తెలుగు సమాజం పెద్ద ఎత్తున ఎక్కడున్నా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంది నన్ను ఏం ఇంపార్టెంట్ Ayo,